ఉస్మానియా ఆసుపత్రికి పూర్వ వైభవం తెస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు అన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ దాని అనుబంధ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఉస్మానియా డాక్టర్లు విశేషమైన వైద్య సేవలతో ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణకు హెల్త్ హబ్ గా గొప్ప బ్రాండ్ ఇమేజ్ ను తెచ్చారని ఆయన ప్రశంసించారు. ఎర్రగడ్డలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అభివృద్ధి సమస్యలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయండి. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం, రిపేరుకు గురైన మిషనరీలు, ఆర్ఓ వాటర్ ప్లాంటు, శానిటేషన్, డ్రైనేజీ వ్యవస్థ, అంతర్గత రోడ్ల నిర్మాణం, రోగులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేయాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఆసుపత్రిలో ఓపీ, ఐపీ సేవల వివరాలను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. సరోజినీ దేవి కంటి ఆసుపత్రి అభివృద్ధిపైన మంత్రి చర్చించారు. ఉస్మానియా బ్రాండ్ ఇమేజ్ కు తగినట్లుగా అత్యున్నత వైద్య సేవలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. Please like it, share it, and for more videos, please subscribe to our channel.